తుఫాన్పై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నిన్నటి వరకు నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ఈ రోజు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఒక రాడార్ పిక్చర్ గానీ ఆల్రెడీ చూసినట్టయితే ఆల్రెడీ ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఆల్రెడీ 26వ తారీఖు ప్రవేశించినటువంటి పరిస్థితి. క్రమంగా బలపడుతూ కూడా ఉత్తర వాయువ్య దిశగా పయనించిన తర్వాత ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్షన్ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీని ప్రభావం ప్రస్తుతానికి ఈ రోజు వరకు మనం చూసుకున్నట్టయితే ఎల్లో అలర్ట్ చూసుకుంటే తిరుపతి, అలాగే అన్నమయ్య జిల్లా, చిత్తూరుకి, అలాగే పొట్టి శ్రీరాములు జిల్లా, ప్రకాశం ఈ జిల్లాలకి ఆల్రెడీ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు గోదావరి, అలాగే కోనసీమ, కాకినాడ జిల్లాలకు కూడా ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడడానికి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మరోవైపు రేపు మనం చూసుకున్నట్టయితే ఇది తుఫాన్గా మారిన తర్వాత ఇంపాక్ట్ మనం చూసుకున్నట్టయితే రెడ్ అలర్ట్ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ మనం చూసుకున్నట్టయితే సో పొట్టి శ్రీరాములు జిల్లా, ప్రకాశం, అలాగే బాపట్ల, ఇటు కృష్ణా, అలాగే ఇక్కడ కోనసీమ జిల్లాలకి, ఇటు ఈ కృష్ణా జిల్లా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలంతటికి కూడా ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆరెంజ్ అలర్ట్ మిగతా అన్ని ప్రాంతాలకు ఇచ్చారు. అలాగే ఇక్కడ కేవలం ఒక 3 జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది బలపడి తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత 28వ తారీఖు కానీ ఇంపాక్ట్ కానీ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా, ఎందుకంటే దీని ఇంపాక్ట్ మనం చూసుకుంటే క్రాస్ అయ్యేటువంటి ఏరియాని ఇటు మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుంది అనేది అంచనా. కాబట్టి అటు ఇటు ఉన్నటువంటి జిల్లాలన్నింటికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే మాత్రం ఖచ్చితంగా 28వ తారీఖున ఇది తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100, కొన్నిసార్లు 110 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.